వరంగల్లోని బ్యాంక్ కాలనీ ఫేజ్ 2లో శ్రీ బాలాజీ దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు శివాభిషేకం, కార్మిక ఉపవాస దీక్షలతో దాదాపు 1000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నామని, భక్తుల యొక్క తోడ్పాటుతో అనేక కార్యక్రమాలు ఆలయంలో చేయడం జరుగుతుందని, వాటితో పాటు కార్తీక మహోత్సవం రోజు దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్న తీస్తాడు అన్న అటు కూడా తీస్తాడు అన్న కొండమల్లి సామర్థ్యం వస్తుంది. అన్ని ఛానల్స్ కదా, అన్ని ఛానల్స్ మన ఏమన్నా ఒకటే పెడతాను. సెకండ్ బ్యాంక్ కాలనీ వరంగల్లో వేచేసి ఉన్నటువంటి శ్రీ బాలాజీ దేవాలయం, అలాగే అయ్యవారికి దీపదానాలు కూడా చేయబడుతున్నాయి. దానికి పెద్ద ఎత్తున మేము చేసినటువంటి అరేంజ్మెంట్స్ కాను ఇక్కడి భక్తులందరూ స్పందించి దాదాపు ఒక 1000 మంది వరకు దర్శిస్తుంటారు. వారందరికీ భోజన కార్యక్రమం అంతా కూడా దేవాలయం తరఫున భక్తులు విరాళాలతోటి భోజన కార్యక్రమం అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా దాదాపు 15 ఏళ్ల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ మధ్య మా దేవాలయంలో షెడ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం.
వర్షంలో నుంచి ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి షెడ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతున్నది. అన్ని సదుపాయాలు భక్తుల విరాళాలతోటే చేయబడుతున్నాయి. వారి అందరికీ ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ మూలంగా కూడా మా అందరికీ సహకరిస్తున్నారు భక్తులు. ఈ మీ టీవీ ద్వారా భక్త మహాశైలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా బాలాజీ దేవాలయం సెకండ్ బ్యాంక్ కాలనీ వరంగల్ ఉన్నటువంటి ఈ దేవాలయానికి ప్రతి ఉత్సవము ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే కార్తీక మాసం కూడా ప్రతి సోమవారం భక్తులు సమర్పించినటువంటి భోజన వసతితోటి భక్తులు దాదాపు 700-800 మంది వరకు వచ్చి భోంచేసి వెళ్తుంటారు. తర్వాత కార్యక్రమాలు మాత్రం ప్రతి పండగకి చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము. కమిటీ తరఫున భక్తులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. బాలాజీ దేవాలయం బ్యాంక్ కాలనీ టు వరంగల్ ఈ కార్యక్రమాలే కాకుండా సంకటహార చతుర్థి ప్రతి నెల సంకటహార చతుర్థి కూడా ఇలాగే వైభవంగా జరుగుతుంది. అది కూడా భక్తుల సహకారంతో నడిపిస్తా ఉన్నాం. షెడ్ వేస్తున్నాం. షెడ్ వేసిన దానికి కూడా కొందరు భక్తులు విరాళాలు ఇచ్చిండ్రు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు.